ఇరాన్ అమెరికా వారు కేంద్రం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి రాష్ట్రాల సీఎంలతో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రధాని మోదీ. దేశంలో బ్లాక్ మార్కెట్పై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. టీమిండియా స్ఫూర్తితో ముందుకు వెళ్దామని సీఎంలకు తెలిపారు మోదీ. దేశంలో బ్లాక్ మార్కెటింగ్ పై ఉక్కుపాదం మోపాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు సూచించారు ప్రధాని మోదీ. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా నిత్యావసర వస్తువుల సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్నారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం భారత్పై పడకుండా ముందస్తు వ్యూహాలు అనుసరించాలని సీఎంలకు సూచించారు. నిరంతరం పర్యవేక్షిస్తూ మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. టీమిండియా లాగా కరోనా తరహాలో అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధంతో నెలకొన్న ఉద్రిక్తతలు, దేశంపై దాని ప్రభావం, పరిణామాలపై అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా ప్రధాని మోదీ చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం, ఇతర రాష్ట్రాల సీఎంలతో పాటు హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీటింగ్ అటెండ్ అయ్యారు. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల దృష్ట్యా ఇంధన సరఫరా, ద్రవ్యోల్బణం, లాజిస్టిక్స్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ పరిస్థితి వల్ల తలెత్తే ఏవైనా పరిణామాలను ఎదుర్కోవడానికి సంసిద్ధతను కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు మాత్రం దూరంగా ఉన్నారు. అంతర్జాతీయ సంక్షోభం టైంలో అందరం అప్రమత్తంగా ఉందామని పిలుపునిచ్చారు మోదీ. సరిహద్దులు, తీర ప్రాంతాలు, సైబర్ సెక్యూరిటీతో పాటు వ్యూహాత్మక ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచాలని భద్రతా సంస్థలను ఆదేశించారు. యుద్ధ సమయంలో శత్రు దేశాల హ్యాకర్లు మన దేశంలోని పవర్ గ్రిడ్లు, బ్యాంకింగ్ వ్యవస్థలు, టెలికాం నెట్వర్క్స్ పై సైబర్ దాడులు చేసే ప్రమాదం ఉందని, రాష్ట్రాలు తమ ఐటీ సెక్యూరిటీని ఆడిట్ చేసుకోవాలని ప్రధాని ప్రత్యేకంగా హెచ్చరించారు. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతల వల్ల సరకు రవాణా నౌకలపై దాడులు జరుగుతుండటంతో వాణిజ్యానికి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలను అన్వేషించాలన్నారు ప్రధాని. దీనివల్ల లాజిస్టిక్స్ ఖర్చులు పెరగకుండా చూడాలని కేంద్ర వాణిజ్య శాఖకు, రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, యుద్ధ పరిస్థితులను అడ్డం పెట్టుకుని కొందరు తప్పుడు ప్రచారాలు చేసే అవకాశం ఉందన్నారు. అలాంటి వారి పట్ల కఠినంగా ఉండాలని సూచించారు మోదీ. నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించేవారు, బ్లాక్ మార్కెటింగ్ చేసేవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎంలను ఆదేశించారు. ధరల పెరుగుదల, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్స్ యాక్టివేట్ చేయాలని, అడ్మినిస్ట్రేటివ్ అలర్ట్తో ఉండాలని తెలిపారు. వానాకాలం పంట సీజన్లో ఎరువుల నిల్వలు, పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు మోదీ. పశ్చిమాసియాలో 90 లక్షల మందికి పైగా భారతీయులున్నారని తెలిపారు మోదీ. పరిస్థితి విషమిస్తే వారిని సేఫ్ గా వెనక్కి తీసుకురావడానికి సిద్ధంగా ఉండాలని విదేశాంగ శాఖను ఆదేశించారు. పశ్చిమాసియాలో ఉన్న ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు చేయాలని సీఎంలకు సూచించారు. నోడల్ ఆఫీసర్స్ ను నియమించాలన్నారు. రాష్ట్ర విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా నిర్వహించాలని, పశ్చిమాసియా యుద్ధంతో అంతర్జాతీయంగా డాలర్ బలపడే అవకాశం ఉన్నందున మన రూపాయి విలువ పడిపోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న చర్యలను ప్రధాని ప్రస్తావించారు. విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంతో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించాలన్నారు మోదీ. దీర్ఘకాలికంగా దేశానికి రక్షణ కవచంలా మారుతుందని చెప్పారు. మన దేశానికి వచ్చే సరుకు రవాణాలో ఎక్కువగా సముద్ర మార్గం నుంచే జరుగుతుందని వివరించారు. దీంతో గుజరాత్ నుంచి కేరళం వరకు ఉన్న అన్ని ప్రధాన ఓడరేవుల దగ్గర నిఘా పెంచాలన్నారు. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్స్ ఆందోళన చెందకుండా సెబీతో అవగాహన కల్పించాలన్నారు. అవసరమైన ముడి సరుకులు పశ్చిమాసియా నుంచి నిలిచిపోతే చిన్న తరహా పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉందని, అలాంటి పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలని, ఇతర దేశాల నుంచి ముడి సరుకు తెచ్చుకునే మార్గాలను ఈజీ చేయాలని అధికారులకు సూచించారు ప్రధాని.